ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అయితే ఈరోజు ఆంధ్ర సాధు పరిషత్ తరఫున ఈ సాధు మఠంకి అధ్యక్షులైనటువంటి శ్రీనివాసానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహోన్నతమైన కార్యక్రమం మన విశ్వ గురువు విశ్వ కలియుగ పురుషుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గారితో జరిగిన లడ్డు కార్యక్రమంలో ఇంత దౌర్భాగ్య స్థితికి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ అధికారికంగా వచ్చిన అన్ని పార్టీలు కూడా వారు దీన్ని దైవం మీద చూపించడం, ఆ యొక్క ఆలయకొచ్చిన వనరుల్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆస్వాదిస్తుంది. దాని తరఫు నుంచి అధికారికంగా ప్రకటన చేసుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం అన్నీ చేస్తున్నారు. భక్తులను పెట్టిన భిక్ష మీ అందరికి అది గుర్తుంచుకోండి. ఆయన మీద భక్తి భావంతో వచ్చిన ప్రతి ఒక్కడిది అక్కడ రూపాయి ఉంది. మీరు ఈరోజు ఎన్నుకోబడిన నాయకులు అవుతున్నా మీరు అధికారికంగా అక్కడ ఆనందాలు పొందుతూ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కూడా స్వామివారిదే. దాన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి మా సాధు పరిషత్ తరఫున మేము మా పోరాటం నిత్యం సాగిస్తూనే ఉంటాము. అలాగే అధికారికంగా ఉన్న ఏ పార్టీ అయినా సరే మీరు తీసుకోవాల్సింది ఒక చర్య ఉంటుంది. ఇలాగా ఒకరినొకరు దూషించుకొని ప్రజలతో ఆడుతున్నారు మీరందరూ కూడా. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రథమవది ఏంటంటే, హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్నప్పుడు క్రిస్టియన్ చర్చిల్లోకి హిందువులు రావడానికి లేదు, ముస్లింల దగ్గరికి రావడానికి లేదు. శైతాన్లు అన్నప్పుడు మీరు హిందూ ట్రస్టుల్లోకి, హిందూ కార్యాచరణల్లోకి, హిందూ ఒక్క క్షేత్రాల్లోకి మీరు ఈవోలు ఎలాగవుతారు, మీరు చైర్మన్లు ఎలాగవుతారు, మీరు ఎలా అవుతారు? సనాతనీయులు లేరా? ధర్మశాస్త్రవేత్తలు లేరా? ధర్మ స్థానంలో ఉన్న గురువులు లేరా? వాళ్ళని ఎందుకు మీరు కేటాయించట్లేదు? మీరు మీ రాజకీయ దీన్ని మీరు అక్కడ వచ్చిన వనరుల్ని స్వీకరించడానికి, ఎంజాయ్ చేయడానికి చేస్తున్న ఈ కట్టిన ఇది ఏ పార్టీకైనా సరే దీని మీద ఎవరైతే అధికారికంగా మంచి చెడు ఆలోచించుకొని వెళ్తారో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది. దీన్ని కూడా మేము ఇంకా ముందు ఆంధ్ర సాధు పరిషత్ నుంచి మేమందరం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి పార్టీ దీనికి సమాన అర్హులే. దీన్ని ధైర్యంతో ముందుకు వచ్చి ప్రక్షాళన చెయ్యండి. మేము కూడా ప్రక్షాళనకే పిలుపునిచ్చాం. ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. హిందూ బంధువులారా, మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొన్ని నెలలుగా ఈ లడ్డూ వ్యవహారంపై మన హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ కొన్ని క్రైస్తవ మతాల పని కట్టుకొని మన మీద మన హిందూ దేవీ దేవతల యొక్క నమ్మకాలని పోగొట్టాలని, మనందరిలో కూడా నీ భగవంతుడు ఏ భగవంతుడు, కనీసం నీ లడ్డూను కూడా కాపాడుకోలేకపోయాడే అని అపనమ్మకాన్ని కలిగించి మనందరిలో కూడా క్రైస్తవ మతాన్ని రుద్దాలనే ఒక గొప్ప కుట్రతో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద మాఫియా ఇది. అయితే శిశుపాలుడు తప్పులు చేసినట్టు 100 తప్పుల వరకు కోరుకుంటాడట పరమాత్మ. 100వ తప్పును శిరచ్ఛేదం చేస్తాడు. కాబట్టి తన యొక్క తండ్రికి కూడా తెలిసినటువంటి గొప్ప ఒక చిన్న తప్పు వల్ల ఎంత శిక్ష అనుభవించాడో అలాంటి శిక్షే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవిస్తావు. కాబట్టి నీకు మంచి భవిష్యత్తు ఉంది. కావున ఇప్పటికైనా సరే హిందువుల యొక్క మనోభావాలని, హిందూ యొక్క దేవీ దేవతల్ని మీరు దెబ్బతీయకుండా హిందువులతో కలిసి మీరు ప్రయాణం చేయండి. మాకు ఏ పార్టీ అయినా ఒకటే. ఈ పార్టీలన్నీ కలిసి మన హిందువుల్ని చక్కగా కాపాడాలని కోరుకున్నాం తప్ప, చక్కగా రక్షించాలని కోరుకున్నాం తప్ప, చక్కగా మన సంస్కృతిని కాపాడాలని. ఎందుకంటే భారతదేశంలో హిందూ అనే సంస్కృతి పోతే మరి ఏ దేశం మనల్ని కాపాడదు. కాబట్టి హిందువుని హిందువే రక్షించుకోవాలి. ఒక క్రైస్తవుడు రక్షించడు, ఒక ముస్లిం రక్షించడు, ఒక జొరాస్ట్రియన్ రక్షించడు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని, ఓ జగన్మోహన్ రెడ్డి, నీ పాలకులు నువ్వు మరలా రా, రూలింగ్లోకి వచ్చిన పర్లేదు సంతోషం. కానీ మన హిందూ దేవీ దేవతల మీద ఎటువంటి అపవాదాలు కానీ ఎటువంటి అపనమ్మకాలు కూడా లేకుండా చేయాలని కోరుకుంటూ, ఈ కల్తీలో ఎవరైతే పాల్గొన్నారో వాటిని కఠినంగా శిక్షించమని ఒక మాట చెప్తే ఈవేళ ప్రస్తుత ప్రభుత్వము మన వాటి మీద యాక్షన్ తీసుకుంది. కాబట్టి మీరు ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటుపైన సరే